ఈ రాష్ట్రంలో ఎలా అయిపోయిందంటే అసలు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, వాళ్ళ తనయుడు నారా లోకేష్ గారికి కానీ, హోంమంత్రి గారికి కానీ, ఇంకా చాలామంది మంత్రులకు కూడా, అసలు వాళ్ళ క్యాబినెట్ మొత్తానికి కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు వీళ్ళు వైసీపీ మీద వేస్తున్నటువంటి నిందను బట్టి ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తోంది. ఎంత దౌర్భాగ్యం కాకపోతే అండి, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మోటివ్ ఏంటి? మామూలుగా అసలు మన ఇండియాలో ఇతర దేశాలతో పోల్చుకుంటే ఎక్కడా కూడా మనకి సఫిషియెంట్ మెడికల్ కాలేజెస్ లేవు, సఫిషియెంట్ మెడికల్ సీట్స్ లేక పిల్లలు ఎక్కడెక్కడో పాపం ఫిలిప్పీన్స్, జార్ఖండ్ అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనకి అందని ద్రాక్షలాగా అయిపోయింది అనేటటువంటి ఒక విధానం మీద కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి మిగిలిన చోట్ల మరి ఎట్లా ఉన్నా ఇక్కడ మాత్రం ప్రభుత్వమే నడిపిస్తుంది అనేటటువంటి, తెలంగాణలో కూడా అంతే కదా. ఇప్పుడు తెలంగాణలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా పీపీపీ మోడ్లో తీసుకొచ్చినటువంటి విధానం లేదు. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకి వైద్యం, విద్య, ఆరోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యతగా అందించాలి అనేటటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయంతో ఆయన 17 మెడికల్ కాలేజెస్ తీసుకురావటం కానీ, 6 పూర్తి చేయటం కానీ, మిగిలినవి వివిధ దశల్లో ఈ ప్రభుత్వానికి కానీ అప్పచెప్పడం జరిగితే, వీళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకునేటటువంటి పనిలో జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు ఆడిపోసుకోవటం. అసలు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మోటివ్ ప్రకారంగా ఎవరైనా ఒక ప్రైవేట్ పర్సనాలిటీస్ కానీ, ఒక ప్రైవేట్ దిగ్గజాలు కానీ, మరి ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, స్టేట్ అదే ఎంటైర్ ఇండియాలో ఎక్కడైనా కావచ్చు, మరి వచ్చి మేము మెడికల్ కాలేజెస్ పెడతాము అంటే వాళ్ళకి సఫిషియెంట్ వసతులు మీరు కల్పించి మీరు కూడా భాగస్వామ్యం అయ్యి మరి ప్రజలకి మంచి జరిగేటటువంటి విధంగా మరి చర్యలు తీసుకోండి అని ఒక 42 మంది ఎంపీ కమిటీతో వేస్తే, అందులో మా గురుమూర్తి గారు కూడా ఎంపీ గారు మరి సంతకం పెట్టారు అని దాన్ని కూడా కొండను తవ్వి ఎలకని పట్టినట్టుగా పట్టాభి గారు ఊగాడు. అసలు ఆయన గొప్ప ఎడ్యుకేటెడ్ అని చెప్పుకుంటాడు, కానీ నిజంగా ఆ కాస్త విషయం మరి ఈయనకు ఒక్కడికే తెలుసు, ప్రపంచం ఎవరికీ తెలియదు. మనం ఏం చెప్పినా చెల్లిపోతుంది అనుకునే మనిషి ఆయన. అందరూ చదువుకున్న వాళ్ళే, అంత పిచ్చోళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. ఆయుష్మాన్ భవ అనేటటువంటి ఒక స్కీమ్ కింద మరి ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా వచ్చి ఇండియాలో ఎక్కడైనా పెట్టాలని చూస్తే ప్రతి రాష్ట్రం కూడా సహకరించమని చెప్పింది. ఆ నేపథ్యంలో పెట్టినటువంటి ఇది. అందులో ఉన్న ఆ పీపీపీ మోడ్ని అదిగో సహకరించేశారు. ఆ ఒక్క మాటనే పట్టుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఎంత దౌర్భాగ్యం కాకపోతేనండి నిజంగా.